వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. చంద్రబాబు గారు ఫస్ట్ క్యాబినెట్లో మెగా డిఎస్సి ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేశారో మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి తీస్తే బత్సా గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 25,000 ఉద్యోగాలు తీస్తారనుకున్నామే, తీయలేదని. బత్సాకి ఈ విషయం చెప్పడానికి సిగ్గుండాలి. మిమ్మల్ని ప్రజలు అసహించుకొని ఇంటికి పరిమితం చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మీరు మార్పు రాకపోతే ఇంకొకసారి కూడా మిమ్మల్ని ప్రజలను అసహించుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఊరిలో తిరిగే పరిస్థితి, మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. దయచేసి ఇప్పటికైనా హుందాగా ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అప్రిషియేట్ చేయండి. ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన దాన్ని అన్నింటినీ కూడా మనం తప్పుపట్టాలనే ధోరణిలో కాకుండా నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పుపట్టినా పర్వాలేదు, కానీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మీడియా అటెన్షన్ కోసం 25,000 ఉద్యోగాలు తీస్తారనుకున్నామంటే ఇప్పుడు మీ కుటుంబంలో పోటీ చేసిన ప్రతి ఒక్కరిని ఇంటికి పరిమితం చేశారు. జిల్లాలో అలా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. అలాంటప్పుడు కూడా ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడడం బొత్సాకి ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. బొత్సా గారు మీరు చాలా సీనియర్ నాయకులు కాబట్టి హుందాగా వ్యవహరించమని మేము కోరుకుంటున్నాం.